నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని చాంద్బడ సెంటర్లో మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. స్థానిక సూపర్ కబాబ్ హోటల్ రోడ్డును ఆక్రమించి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న స్పందించారు. కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది సదరు హోటల్ వద్ద ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించారు. అయితే ఈ తొలగింపులపై సూపర్ కబాబ్ హోటల్ యజమాని షేక్ వలీ స్పందించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాలను గౌరవించి రోడ్డుకు అడ్డంగా ఉన్న నిర్మాణాలను తానే స్వయంగా తొలగించుకున్నానని ఆయన తెలిపారు. అయితే అదే వీధిలో మరికొన్ని హోటళ్లు, దుకాణాలు కూడా రోడ్డును ఆక్రమించి ఉన్నాయని, వాటి వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. చట్టం అందరికీ సమానంగా ఉండాలని, కేవలం తన హోటల్ పైనే కాకుండా నిబంధనలు అతిక్రమించిన మిగిలిన అన్ని ఆక్రమణలపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని షేక్ వలీ వేడుకుంటున్నారు. అందరికీ ఒకే న్యాయం చేయాలి అంటూ ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశారు. సార్, ఈ వార్డుల్లో వచ్చేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చినారని కమిషనర్ గారు మన హోటల్ మీద వచ్చి రైడ్ చేసినారు. బయట వచ్చేసి ఒక 5 అడుగులు వరండా వేసుకున్నా, నేను 50,000 వచ్చేసి బాడిగా వేసుకున్నాను, వరండా వేసుకున్నాను. ఇది రోడ్డు మీద తీయాలని చెప్పినారు. కమిషనర్ సార్ ఎంత బతిమాలినా కూడా 30 మంది పని చేస్తున్నారు మన కాడ. 30 మందికి వచ్చేసి ఉపాధి పోతాదని చెప్పినా కానీ వినలేదు. అయినా కానీ పట్టుబట్టి వచ్చేసి తీసేసినారు. అయినా కానీ నేను తీసిన తర్వాత ప్రతి మనిషి వచ్చేసి వరండా వేసింది తీసేయాలా, ఏం ఉండకూడదు. ఎందుకంటే కమిషనర్ సార్ మాట మీద నేను తీసుకున్నాను. కమిషనర్ గారు ఎట్లా చెప్పినారు అట్లా చేస్తున్నారు. కానీ నాకు ఒక న్యాయం, వేరే వాళ్ళకు ఒక న్యాయం లేకుండా అందరికి ఒకటే న్యాయం జరగాల. అందరికి ఒకటే న్యాయం, ఒకటే రకంగా ఉండాలా. ఎందుకంటే నాకు లేకుంటే ఏదో ఒక ఉపాధి చూపేయండి. ఈ హోటల్ కూడా ఎత్తేస్తా. ఈ హోటల్ ఎత్తేసి నేను కమిషనర్ సార్ కానీ వచ్చి కూర్చుంటా. ఏదో ఒక 500 ఉపాధి చూపేయండి. నాకు 500 ఉపాధి చూపిస్తే నేను వచ్చి వాళ్ళకంటే కూర్చుంటా. వాళ్ళే కాలువలు ఊడ్చామంటే ఊడుస్తా, రోడ్డు ఊడ్చామంటే ఊడుస్తా, ఏం చేయమంటే అది చేస్తా. నేను మా స్టాఫ్ 30 మంది ఉన్నారు. అక్షరాల 30 మంది ఉన్నారు. ఇది తీస్తే కానీ నేను ఇప్పుడు తిమ్మంటే తీసినాను. కానీ ఇది అందరికీ వచ్చేసి ఎట్లా నాకు తీసినారో అందరికీ దయచేసి ఈ ఒక్క మాట కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని, ఈ ఒక్క మాటకు కొద్దిగా కమిషనర్ దృష్టి పెట్టుకొని చేయాలా. ఎందుకంటే నాకు ఒక్కరికే కాదు, నేను తిమ్మంటే తీసినాను. నాకు గతంలో కూడా చెప్పినారు తిమ్మని, నేను కూడా తీయలే. నేను కూడా గతంలో చెప్పిపోయినారు తీయలే, కానీ ఇప్పుడు తీసినాను. కానీ తీసినందుకు నాకు ఎంత బాధ ఉండేది దేవునికి రక. ఎందుకంటే ఈ బయట వచ్చేసి మనం కొంచెం స్థలము మేము వాడుకుంటే మనకు కొద్దిగా ఉపాధి పెరుగుతారనే ఉద్దేశంతో చేసుకున్నాం. అంతేగాని రోడ్డు ఆక్రమించుకోవాలా, ట్రాఫిక్ ఇబ్బంది పెట్టాలా, ఇతరులకు ఇబ్బంది పెట్టాలా, వాళ్ళకి ఇబ్బంది పెట్టాలా, వాడోళ్ళకి ఇబ్బంది పెట్టాలా, పేటోళ్ళకి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశాలు ఏమీ లేవు. 40 రూపాయలకు వచ్చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తున్నాం. మేము 40 రూపాయలకు కడుపు నిండా భోజనం పంపిస్తున్నాం. అందుకోసమే జనాలు వచ్చేసి మన కాడికి వస్తున్నారు తిండికి. వేరే రెస్టారెంట్ లో పోతే మీకు 500, 600 ఉంది. మన కాడ బిర్యానీ 100 రూపాయలు. రుచిగా ఉంటుందని జనాలందరూ వస్తున్నారు. అది కూడా తప్పే అంటే ఎవరు ఏం చేయలేము దానికి.